మనకి ఇదే అనమాట ఎంట్రింగ్ పాయింట్ అనేది, ఇదే అనమాట. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎంట్రింగ్ అనేది ఇదే అనమాట. ఇక్కడ మనమైతే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చేసి మనకి 10 రూపీస్. అన్న టికెట్ ఎటు తీసుకోవాలి? అటు సైడ్ తీసుకోవాలా? ఒక్కనే మనకైతే టికెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. నేనైతే టికెట్ అయితే తీసేసుకున్నాను. క్లారిటీగా ఓపిస్తుందా? ఇది అనమాట స్టార్టింగ్ ఎంట్రీ. అంతేనా? చూస్తారు కన్నా ఏమంటుండు, పైన వెళ్తే ఇంకా ఘోరంగా ఓపిస్తుందట. ఇదే సర్దాయి పాపన్న కోట. చూస్తున్నారు కదా. సర్దాయి పాపన్న 350 సంవత్సరాల ముందు జయంతి ఉత్సవం అంటే ఆ రోజు ఇట్లా ఈ శిలాస్తూపం అయితే పెట్టారనమాట మనకి. ఇప్పుడైతే ఎంట్రీ. ఇక్కడ ఒక దేవుడుగానే ఉన్నాడు. నేనైతే పైకి అయితే వెళ్తున్నా. ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ మనకు అవుపిచ్చే అక్కడి వరకు వెళ్ళాలన్నమాట మనమైతే. టికెట్ అయితే లోపల పెట్టేసుకున్నా. నా వాయిస్ అయితే క్లారిటీగా అవుపిస్తుందా మీకు? మొత్తానికైతే సర్దాయి పాపన్న కోటకైతే వచ్చినాం అన్నమాట. ఈ కోటకున్న ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో అంటే రాజ్యాలకి మధ్య గొడవ వచ్చినప్పుడు ఈ కోటనైతే పైకైతే కట్టారనమాట. ఇలా కట్టడం వల్ల ఏమిటంటే ఎవరైనా దాడికి ఏదైనా వచ్చినా కానీ పైనుంచి ఒకటి లిక్విడ్ లాంటిది, అంటే ఇప్పుడు కిరోసిన్, డీజిల్ అలాంటి ముడి పదార్థాలు ఉంటాయి కదా, వాటితో అయితే కిందికైతే ఇట్లా మీకు చూపిస్తుంది చూడండి, అట్లా కిందికైతే జార విడిచేదనమాట. దానివల్ల శత్రువులు అనేవాళ్ళు రాకుండా అక్కడనే ఆగిపోవచ్చు అనమాట. ఇంకా చూడండి మొత్తం చుట్టూ ప్రహరీ గోడ నుంచి స్టార్టింగ్. చూస్తున్నారు ఎంత పొడుగుందో. ఎటు చూసినా మొత్తం కొండనే. ఇది కొండ అన్నమాట. ఇంకా పైకెక్కితే సిటీ వ్యూ మొత్తం మంచిగా అవుపిస్తుంది అన్నమాట మనకైతే. ఇదే అనమాట మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎక్కే మెట్లని స్టార్టింగ్ అంతా ఇవే అనమాట. ఇంకా మొత్తం మెట్లని ఇవే. చూడండి ఎట్లా ఉన్నాయో. నాకు తెలిసి ఇది ఎక్కి దిగేలోపు ఫసక్ అయిపోద్ది ఇంకా నా పని. అమ్మా, వీడియోని మాత్రం ఎవ్వరు మిస్ కాకుండా అయితే చూడండి, ఎందుకంటే చాలా కష్టపడి అయితే తీస్తున్నా వీడియో. ఇంకొంచెం ముందు పోయిన తర్వాత అయితే వ్యూ అనేది ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. అప్పటిదాకానైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ మెట్ల మీద మొత్తం చెట్లు అయితే మొలిచినాయి మనకి. అంటే ఇంకా దీన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అన్నమాట ఈ కోట అనేది. చూడండి మొత్తం కంప చెట్లు అవన్నీ బాగా మొలిచినాయి. ఈ దారి చూడండి ఎట్లా ఉందో.
సన్నగా ఉంది కదా. చాలా పెద్దగా ఉంది ఓడ మాత్రం. నేను ఎక్కిన 5 నిమిషాలకే నాకు అలిపిరి అనేది బాగా వస్తుంది. ఇది చూడండి. జై శ్రీరామ్. అమ్మ, మీరు ఎంజాయ్ చూసుకోవచ్చు కోట ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి అంటే మనం గుట్టెక్కిన కాంచోలి ఫస్ట్ టైం అట మనది ఒక కమాన్ లెక్క ఉంది అనమాట. ఇదే మనకి స్టార్టింగ్, చూస్తున్నారు కదా స్టార్టింగ్. ఇక్కడ ఏదో తొర్ర ఉంది అంటే ఆ బహుశా అటు దారి అట్టుంది అది. సర్దాయి పాపన్న కట్టించిన కోట ఇది. చూడొచ్చు మీరు. అమ్మ బాబోయ్, నాకైతే ఫుల్ ఆయాసం అవుతుంది. అమ్మ, చూడొచ్చు మీరు కోట. ఏక్ నిరంజన్ ఒక్కనే అనమాట. తెలిసి ఈ ప్రదేశాన్ని చూడడానికి ఆల్మోస్ట్ కపుల్సే వస్తున్నారు ఇక్కడికి. కపుల్స్ ఇంకా ఫ్రెండ్స్ అలా అయితే వస్తున్నారు ఇక్కడికి. చూస్తున్నారు కదా. మనమైతే ఒక్కదాన్ని సింగిల్గా నడుస్తున్నాం అనమాట. మ్యాక్సిమం ఇక్కడికైతే ఒక ఫ్రెండ్స్తో ఒక 4-3 వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే చూడడానికి బాగుంది ఇది. ఇప్పుడు మనం వచ్చింది అయితే చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట మనం వచ్చింది. ఇంకా ముందు ఎలా ఉందో చూపిస్తాను చూడండి మీకే. కోట చూస్తున్నారు కదా ఉందా. అంటే ఈ కోట మొత్తం శిథిలావస్థకు వచ్చిందనమాట. ఇట్లా ఒప్పేసినాయి కదా, వీటి మీద సైనికులు నిలబడి అక్కడి నుంచి వాళ్ళు అంటే అలా మనకి ఇంచోళ్ళు చూస్తారుగా వ్యూ మొత్తం సిటీ మొత్తం ఒప్పిస్తుంది. అలా ఇంచోలి భటులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దొంగలు వచ్చినా ఎవరు వచ్చినా ఇగో దీని మీద మనకు అట్లా దాని మీద నించోలి చూసి రాజుకి అయితే చెప్తారనమాట. ఇది చాలా పెద్దగా ఉంది అబ్బా కోట, చాలా పెద్దగా ఉంది కోట. మనం ఎక్కింది కొంచెమే, ఇప్పుడు మనం వచ్చింది ఇంకా చాలా ఉంది. అమ్మో అది చూడండి. ఇక్కడ దొడ్డిదారి ఉంది, బహుశా అది ఎడిపోతుంది తెలియదు. మనం ఎక్కబోయే మెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో, మనకి చూడండి ఎట్లా ఉన్నాయో. చూడండి ఎట్లా ఉందో మొత్తం.
వావ్, ఈ రోడ్లు చూడండి ఎట్టుందో. అంత పేర్లు ఎక్కుకున్నారు ఇక్కడ. నేనైతే వాటర్ బాటిల్ అయితే ఒకటే తెచ్చుకున్నా, కానీ సగం ఎక్కబోయి మొత్తం ఎక్క ముందుకే అయిపోతట్టున్నాయి వాటర్ బాటిల్ని. ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. మనం ఎక్కాల్సిందైతే ఇటు అనమాట, కానీ మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. జస్ట్ నార్మల్గా మనం అంచులు ఎంతవరకు వచ్చినాం అనేది ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది మనకి. చూడండి, ఇటు పోయి చూపిస్తాను చూడండి. అది వచ్చేసి మనకి భువనగిరి బస్ స్టాప్ అన్నమాట. అది సరే, ఓకే ఫ్రెండ్స్, పదండి ఇంకెళ్దాం. ఒక్కనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. అబ్బా అమ్ము, ఏంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఏమో అంటారు, అంటే ఈ గుహ నుంచి, అంటే ఈ కోట నుంచి వెళ్ళి వేరే దానికి రహస్య సొరంగాలు అయితే ఉన్నాయంటారు. మరి ఇప్పుడు మనమైతే ఇలా వెళ్ళి అట్లయితే వెళ్ళిపోవాలన్నమాట. అమ్మో, ఇక్కడ ఏం లేదులే, అంత చుట్టూ కంప చెట్లు. బో, ఎట్ట ఉందో చూడండి. నాకైతే ఏం అంటే ఇక్కడ నుంచి ఏదో ఈ చెట్ల నుంచి ఏమొస్తుంది అని చెప్పేసి భయం అయితే అవుతుంది. ఏం లేదులేండి. వావ్, ఆహా, మొత్తం ఫైనల్ అంటే కొంచెం అయితే వచ్చినాం అనమాట. మనం చూపిస్తాం చూడండి ఎంత బాగుందో. చూడండి మీకు నాకు తెలిసి భువనగిరి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైనా సరే అసలు వచ్చి మంచిగా విజిట్ అయితే చేయొచ్చు. ఇది ఎంత బాగుందో చూడండి. మనమైతే ఇట్లా పోవాలన్నమాట, కానీ నేను ఇట్లా ఒకసారి మీకోసం అని చెప్పేసి చూపిస్తానికి ఇటు సైడ్ అయితే వస్తున్నా. ఏం లేదు, ప్రహరీ గోడ మొత్తం, అంటే కంచుకోటలాగా కోట. ఇక్కడ ఏదో గుడిలాగా ఉంది, చూపిస్తాను పదండి. అట్లా చూపిస్తుంది కదా, అదే అనమాట కోట మనకి. ఆయాసం అయితే మాత్రం ఒక రేంజ్లో ఉందనుకోండి, మస్తు వస్తుంది. ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ అనుకుంటున్నా తెలిసి, ఇక్కడ ఉంది చిన్నది, అది మీకు చూపిస్తాను చూడండి. హనుమాన్ టెంపులే. ఇదిగోండి, చూపిస్తున్నాడు ఆంజనేయ స్వామి. జై హనుమాన్. ఇక్కడైతే ఒక చిన్న కోట లాంటిది ఉంది, పోదాం. పోయి అసలు అలా ఏముందో చూద్దాం. అమ్మో, ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా చిన్న గుహ అంతే. గుహ కదా, ఇది ఒకటి ఏదో చిన్నది. ఇంటి లైటర్ అవుతుంది ఇంజోటి.
ఇంకొకటి మనకి అడగని ఒకటి ఉంది, చూపిస్తాను పదండి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని అంటే ఈ కోటని పట్టించుకునేటోళ్ళు కొంతమంది కమిటీ ఏర్పాటు చేసి కొంచెం అలా ఉంటే మాత్రం మనకి ఇది సూపర్ ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. చిన్న చిన్న నాకు సూర్యుడు కొట్టేసరికి కెమెరాకి ఎంత నాకు తెలిసి క్లారిటీ ఉండకపోవచ్చు. చూడండి, ఏం లేదు, ఒక ఇంచు ఇటు దాకా ఖాళీగానే ఉంది. ఇక్కడైతే ఏం లేదు, ఖాళీ. ఇంకోటి చూద్దాం పదండి. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపించడం మర్చిపోయినా, హనుమాన్ టెంపుల్కి చూడండి, అంటే ఎలా చెక్కారో చూడండి. అవుపిస్తుందా? భలే చెక్కారు కదా. నాకు తెలిసి మిగతా అన్నీ సిమెంట్ తోటి కట్టినారు ఇవి, అంటే శిథిలావస్థకు వచ్చింది కదా. నాకు తెలిసి దీని మించోటే వేసినట్టున్నారు. నెక్స్ట్ అయితే అటు వెళ్దాం. మనకైతే మనకు కోట అనేది మాత్రం అదనమాట, అది కోట. అమ్మో, ఇక్కడి నుంచి ఏదో ఉంది, ఏం లేదు ఫ్రెండ్స్. అదైతే ఒకటి చిన్న ప్రహరీ లాంటి గోడ. ఇంకొక మనం ఇది చూసుకుంటే మొత్తం ఊరు, చెరువులు, ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా. అట్లా అవుపిస్తుందంతా ఫ్లైఓవర్ అది మెయిన్ రోడ్ అనమాట. చూడండి కోట ఎట్లా కట్టినాడో, అంటే ఎంత తెలివి ఉంటే చూడండి ఇలా ఎట్లా కట్టినాడో పైకి. ఎంతైనా అసలు ఛాన్స్ లేదు ఇంకా ఎవరైనా వచ్చి ఎక్కడానికి. మొత్తం ఇక్కడ మొత్తం బట్టలను పెట్టేసి కోట పైకి ఎక్కడానికి ఇంకెట్లా ఛాన్స్ ఉంటుంది చెప్పండి. పొరపాటున అక్కడ అంటే అంత ముందుకు ఆయన ఉన్నప్పుడు, మన సర్దాయి బాబు అన్న పరిపాలించినప్పుడు ఏం చేశాడంటే, ఇక్కడికి ఎవరన్నా దొంగలు గిట్లా రాకుండా ఉండడానికి ఇట్లా అంటే ఏమంటారు, నూనె అలాంటివి ఉంటాయి కదా జారీవి, అట్లా కొండ చుట్టూ పోసేదన్నమాట. పోసి ఇంకా వాళ్ళకి ఎక్కడానికి ఇంకా అవకాశం అయితే ఉండదు. నాకు తెలిసి ఇది మంచి ట్రెక్కింగ్ పాయింట్ అవుతుంది ఒకవేళ దీన్ని మంచిగా చేస్తే మాత్రం. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడనైతే ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఒకటి పైకి ఎక్కడానికి అయితే ఒకటి ఉంది, దాని మీదకి ఎక్కి మీకు చూపిస్తాను దాని మీద ఎలా ఉందనేది. మనం నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1 o'clock అవుతుంది, మధ్యాహ్నం 1 అవుతుంది ఇది. ఈ టైంలో ఏంటంటే నెత్తి మీద ఉంటాడు సూర్యుడు మనకి. ఓ, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఈ సిటీ మొత్తం మంచిగా అవుపిస్తుంది అన్నమాట మనకి. చూడండి, చూస్తున్నారు కదా. అవి ట్రెక్కింగ్ చేస్తున్నారు చూడండి. నేనైతే ట్రెక్కింగ్ చేస్తున్నారు అనమాట. మనకైతే అక్కడైతే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నారు. ఏ పదండి మనమైతే వెళ్ళిపోదాం, ఇంకా గుట్టెక్కుదాం. ఇంకా దానికి ట్రైనింగ్ తీసుకోవాలి, ఎవరు పడితే లెక్కకైతే ఎక్కకూడదు. అక్కడైతే చూపిస్తున్నాయి కదా ట్రెక్కింగ్ అనమాట. దిగుతున్నాడు కొండ ఆయన, చూపిస్తాను చూడండి మీకు.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయన అయితే దిగుతున్నాడు, ట్రెక్కింగ్ చేస్తున్నాడు అండి. ఆయన దిగిపోతున్నాడు. అన్న ఎవరైనా చేయొచ్చా? టికెట్ ఎంత? 800 ఫర్ హెడ్ ఒకరిగా. ట్రెక్కింగ్ చేస్తే ఫర్ ఒకరికి వచ్చేసి 800 అంట. మనమైతే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన దగ్గర నీళ్ళు తర్వాత ట్రై చేద్దాం. ఎంతైనా గట్స్ ఉండాలబ్బా అది దిగాలంటే. అంటే ఈ ఆల్మోస్ట్ కిందికి ఉంది, దాని మించి కిందికి దిగాలంటే మాత్రం ఫసక్. ఇంకా నేనైతే పైకి అయితే ఎక్కుతాను, అది ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు మొత్తం చూపిస్తాను. ప్లీజ్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికైతే మీకు మీ ముందుకు వస్తాను. ఒకసారి పైకి వెళ్ళే ముందు మీకైతే చూపిస్తాను, చూడండి మీరే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, నేనైతే స్టార్ట్ అయితే చేస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉందో లోయ లెక్క. నాకు తెలిసి వర్షం వస్తే ఇక్కడ నీళ్ళు మొత్తం నిండిపోతాయి అనుకుంటా మనకి. ఇంకా ఇప్పుడు మనం ఇదంతా ఎక్కుకుంటా అక్కడికి పైకి అయితే వెళ్ళాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోతున్నాయి, ఏంటంటే ఎండ కారణం వల్ల నాకు తెలిసి మీకు అవతల సైడ్ వ్యూ మంచిగా అవుపిస్తుంది, కానీ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నా ఫేసు అంత క్లారిటీగా ఓపియదు. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎంత మంచి క్లారిటీగా ఓపిస్తుందో, ఎందుకంటే సూర్యుడు మొత్తం ముఖం మీదకి వస్తుండ అనమాట. ముఖం ఎండ అంటారు దీన్ని. అక్కడ ఉరుతున్నారు. మీలో వాళ్ళన్న ఇంట్రెస్టింగ్ అంటే ఇట్లా కొండలు ఎక్కాలి అనుకున్నట్టు మాత్రం ఇది ఒక మంచి ఏమంటారు, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇంకొంచెం మంచిగా ఎక్కొచ్చు అనమాట. ఫ్రెండ్స్తో రారబ్బా, ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్. అవి ఆడ అంత ఫ్లాట్గా ఉందో చూడండి ఆడ. అట్లా దాని మించి కింది దాకా, అంటే దాని మించి అటు కిందికి తాడుతో ట్రెక్కింగ్ చేసుకుంటూ దిగాలి. ఇంకొకటి ఇక్కడికి మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు ఎక్కువ. వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువ అయితే కావచ్చు, నేనైతే కొంచెం చూస్తాను కట్ చేయడం వల్ల, ఎడిటింగ్ చేయడం కానీ చేస్తాను. కానీ ఇక్కడ ఏదో చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. చూపిస్తున్నాయా? అంటే గుట్ట మించి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ కొంచెం స్టోరేజ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బోర్డు ఏమైనా పెట్టారంటే అది కొంచెం ఓపిట్లేదు, డేంజర్ అని చెప్పేసి పెట్టినారు. మేబీ లోతుండొచ్చు అది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అక్కడ కింది నుంచి పైకి అయితే వచ్చినాం అనమాట. ఇందాక నేను చెప్పాను కదా ఇట్లా ఈ గోడలు అనేవి ఉంటాయని చెప్పేసి. అవి ఎందుకున్నాయంటే అంటే మెట్లే, కానీ ఇంకో ఇట్లా ఉండే అన్నమాట మెట్లు. కాకపోతే అవి వర్షానికి ఎండకి అంతా అలా వర్షానికి ఏమైందంటే మొత్తం కొట్టుకుపోయిపోయింది అనమాట. ఓన్లీ ఆ మిద్ద ఒకటి ఉండేసి మెట్ల వరకు కిందికి వెళ్ళిపోయినాయి. ఇంకా కానీ మనకు మాత్రం ఎట్లా అవుతుంది, ఇంకా మీరు చూసుకోవచ్చు. అందరైతే ఇది పట్టుకొని ఎక్కుతున్నారు. ఇదైతే పాత మెట్లు అనమాట మనకి. వ్యూ చూడండి నించోలి. వస్తే మాత్రం ఈవినింగ్ టైం లేకపోతే మార్నింగ్ టైం రావాలి. అట్లా వస్తేనే మనకి అంటే ఇట్లా ఆయాసం రాకుండా మనకైతే మంచిగా ఉంటుంది అనమాట. నేనైతే ఫస్ట్ ఇంచోలు ఎక్కిన తర్వాత ఇంకొంచెం ముందుకు ఎక్కిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను. మనకైతే అక్కడి నుంచి ఎక్కించిన తర్వాత
ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ఏదో టవర్ గానే పెట్టినారు. అమ్మ, ఇక్కడ ఏదో ఖాళీ స్థలం అయితే ఉంది, ప్లేస్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ఒక అబ్బాయి మనకి హాయ్ చెప్తున్నాడు చూడండి. ఫ్రెండ్స్, మీరు కనుక మీలో ఎవరన్నా ఈ కోటనైతే ఎక్కుంటే మాత్రం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పైకి పోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకైతే ఖచ్చితంగా నేను చూపిస్తాను, చూడండి మీరే. అక్కడి నుంచి చూపించి మీకు ఇక్కడ చూపించకపోతే ఎట్లా. చూడండి, మొత్తానికి అయితే పైకి అయితే వచ్చామన్నమాట. అమ్మ బాబాయ్, సజెషన్ ఏంటంటే మీరు కనుక వస్తే మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ టైంలో రావాలి, కానీ ఈ మధ్యాహ్నం టైంలో వస్తే మాత్రం అయిపోయినట్టే. ఎక్కడి నుంచో ఎంట్రీ అది ఇక్కడి నుంచి అనుకుంటా. మొత్తానికైతే మనం సర్దాయి పాపన్న కోటకైతే వచ్చినామన్నమాట. చూసుకోవచ్చు కోట ఎట్లా ఉందనేది. అమ్మో, కింద నుంచి పై దాకా వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయింది నా పని, ఎందుకంటే ఎండ అట్లా ఉంది. ఇంకొకటి ఆయాసం బాగా అవుతుంది అనమాట, ఎండాకాలం కదా. ఓకే ఫ్రెండ్స్, లోపల ఎట్లా ఉంది అనేది మీకు చూపిస్తాను, మీరే చూడండి. లోపలనైతే మనకి ఇలానైతే ఉంది. ఇక్కడ నుంచి ఏమైనా దారి ఉందా? ఏం లేదు, కాకపోతే ఏదో చిన్న చిన్న సరుకు లెక్క అయితే ఉంది. చూసుకోవచ్చు ఎట్లా ఉందో లోపల. ఇది కింది భాగం అనమాట, కింద ఫ్లోర్ అనమాట. అయితే మనమైతే పైకి అయితే ఎక్కుతున్నాము. చూడండి పైన ఎట్లా ఉంటుందో. పైకి అయితే ఎక్కుతున్నాం మనం. అమ్మా, పైకి అయితే వచ్చేసినాం అనమాట. బాగుంది, చూసుకుని ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఏదో ఉంది, నేను చెప్పినా కదా ఇందాక ఒకటి ఏదో ఉందని. మొత్తం అంటే వాటర్కి ఇదంతా ఏమైందంటే కొంచెం ఇప్పటిది కాదు కదా, అందుకే హోల్స్ లెక్క పడ్డాయి. ఇక్కడనైతే మనకు ఏదో ఉంది, చూపిస్తాను చూడండి. ఏందో ఇది, తెలిసి ఇది వాటర్ది అనుకుంటా. ఇది వాటర్ది అనుకుంటా. చూసుకోవచ్చు కోట ఎట్లా ఉందో. బల్లి ఇది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది. ఇంకా అటు సైడ్ వెళ్తే ఏముంటుందో కానీ చూపిస్తాను చూడండి మీరే.
కోట అయితే ఉంది. వావ్, చూడండి. అమ్మో, ఇక్కడ బావి ఉంది. అంటే నాకు తెలిసి గుట్ట మీద పడ్డ వాటర్ అంతా ఇక్కడ చెరువు లెక్క నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఎందుకు పెట్టారంటే వాటర్ చేదుకోవడానికి అనుకుంటా నాకు తెలిసి, వాటర్ తీసుకోవడానికి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ట్రైన్ పోతుంది, అవుపిస్తుందా? గుట్ట మీదకి అయితే ఆల్మోస్ట్ మనమైతే వచ్చినాము. ఇంకేం లేదు ఇక్కడ. నాకు తెలిసి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ మధ్య కాలంలో కట్టినాయి అన్నమాట. ఇవి మేబీ అప్పటికైనా కావచ్చు, కాకపోతే అప్పటినా అంటే వీటిని రీకన్స్ట్రక్షన్ అంటే కూలిపోయినట్టుని మొత్తం తేటగా కట్టారన్నమాట వీటిని. ఇదే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను కోట అంతా. ఫ్రెండ్స్, మనకి ఇక్కడి నుంచి చూస్తే వ్యూ మొత్తం మంచిగా చూపిస్తుంది కదా. నేను ఒకసారి మీకు వ్యూ మొత్తం చూపిస్తాను, చూడండి. ఇది మనం కోట ఎక్కిన తర్వాత పైన ఉండే వ్యూ అన్నమాట. ఇంకొకటి చూపించాలి మీకు. అక్కడ ఒకటి వచ్చేసి ఫిరంగి ఉంది కదా, అక్కడ ఒక ఫిరంగి ఉంది, అది కానీ మీకు చూపిస్తాను, చూడండి. మనం ఇందులో నుంచి కదా వచ్చింది, ఇప్పుడు కానీ ఇందులో నుంచి వెళ్తున్నాం అన్నమాట. కిందనైతే ఇలా ఉంది, పైననైతే అలా ఉంది, కిందనేమో ఇలా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, అంటే రోలు ఉంటుంది కదా, ఇది రోల్, ఇది అప్పటిది. ఇంకొచ్చేసి మనకి అక్కడనైతే ఫిరంగి అయితే ఉంది, చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫిరంగి అయితే ఉంది మనకి. చూస్తున్నారుగా ఫిరంగి. అట్లా దీన్ని ఉండే అనమాట బాంబులు అయితే పేల్చింది. కాకపోతే ఏందో మూద పడిపోయింది. దీన్ని క్లోజ్ చేసినారు, దీన్ని క్లోజ్ చేసినారు, దీన్ని క్లోజ్ చేసినారు. చూస్తున్నారు ఎట్లా ఉందో. ఇక్కడి నుంచి ఒకటి ఈ కోట మీదకి వాళ్ళని వస్తే మాత్రం గతం దీన్ని తీసుకొని ఇంకా వేసేయడమే. ఇందాకైతే మనం అట్లా అవుపిస్తుంది కదా, అక్కడి నుంచి అట్లా కిందకి వచ్చేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చినాం అనమాట. ఇంకా ఇదే అన్నమాట కోట. మీకైతే ఆల్మోస్ట్ మొత్తం తిరిగి చూపించాను, కాకపోతే పైకి ఎక్కడానికి అయితే ఛాన్స్ లేదు, ఇంకా కోట మీదకి ఎక్కడానికి అయితే ఛాన్స్ లేదు. ఇదే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా వీడియో ఇంతతో అయితే కంప్లీట్ చేస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి, ఈ కోట మీదకి అయితే ఎవరైతే ఎవరైనా మీలో ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం కిందగా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకొక వీడియో ఏంటంటే సురేంద్రపురి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. లోపల కొత్తగా ఇంకా కొంత మార్చారంట, ఇవి మీకు కానీ చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియో కనుక నచ్చితే మాత్రం
కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంది 600 దగ్గరికి వచ్చిందనమాట. ఇంకొక 400 అయితే 1000K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. నాకు కొంచెం పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ మీరు కనుక మన ఛానల్ నచ్చితే మాత్రం లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై సర్దాయి పాపన్న. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.